బర్త్డే కదండి. మాట్లాడు కాయగా పట్టించలేదు. ఫుడ్ కాదు పిల్ల అవన్నీ వదిలే ఎంతమంది 58 यार हमको संचला ये डालेगा కూర్చోరా నువ్వు కూర్చోరా బాటలో వచ్చింది ఏమవుతుంది ఆడుకుంటూ ఆడాలదా ఇది అరగంట పెట్టింది చేసుకుంటే హెయిర్ ఉంటేనే గుండు కొట్టించకపోతే మనకు తాడికి వచ్చేసే ఇంకెవరు ఉన్నారు ఫోన్ జ్ఞాపం చేయకుండా చాలా బాగుంటుంది వినదు రారా చేయలేసి కూర్చో కష్టం కదా
లలిత వచ్చి అంటే నువ్వు కనపడాలి రాజేశ్వరి చేత ఎక్కువ కనపడతానే తీసుకొచ్చాడు ఎక్కడ బావగారికి వీళ్ళు బావగారికి ఫోన్ చేసి బావగారికి నాకు ఇచ్చాడు లక్ష్మి ఏదన్నా అడిగన్నా కిషోర్ అన్న పార్టీ ఇస్తున్నాడు ఇవాళ కిషోర్ అన్న బర్త్డే విషెస్ చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి ఇవాళ పుట్టాడు కదా బర్త్డే విషెస్ చెప్పండి వాళ్ళకి కిషోర్ అన్న బర్త్డే కదండి ఎవరిది ఇది ఎప్పుడు నిత్యాపరంగానే ఉంటుంది. ఇంకా సంవత్సరం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మనీ మాట్లాడే దౌలతులు కలిగారు ఇచ్చేసేవాడి నెంబరే నేను నా ఫోన్లో నుంచి మేడం అందరిలో
హాయ్ చెప్పిన తర్వాత ఓకే నెక్స్ట్ మీరు మేడం చెప్పండి హాయ్ చెప్పండి ఓకే ఇద్దరు పాప ఇద్దరు బాబులు పాప అయితే 10th బాబు అయితే 9th మూడోవాడైతే 3rd క్లాస్ చెప్పి మీ ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడు ఓకే మాట్లాడండి ఏదో చెప్పండి మాట్లాడండి మా ఆయన పేరు శ్రీనివాస్ మీ ఫ్రెండ్ పాప బాగున్నారు విజయ్ కుమార్ అండి ముగ్గురు పిల్లలండి ఇద్దరు పాపలు బాబు మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది ఆడపడుచులు మీరు వెళ్ళండి అన్న మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి గట్టిగా మాట్లాడాలి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అబ్బాయి అమ్మాయి 10th క్లాస్ ఏ సెక్షన్ బాబా కదా ఏమో ట్రై చేయాలి ప్రశ్నలు కూడా చెప్పుని చెప్పండి మీరు చాలా మంది నా పేరు ప్రవీణ్ ఇద్దరు పిల్లలు అది ఓకే 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 డన్ మీరు ఓకే ఇద్దరు
జ్యోతి, పద్మ, లలిత. అరే నా పేరు ధర్మారావు. చెప్పరా అందరికీ వందనాలండి. నా పేరు వినోద్ కుమార్. స్పెషల్గా తింటున్నావా? నాకు ఒక భార్య ఒకడు ఇంటర్మీడియట్ లోకి వెళ్ళాడు, అమ్మాయి 9th క్లాస్. ఓకే, వెరీ గుడ్. వృత్తిరీత్యా బ్యాంక్ లో ఉంటున్నాను, అకౌంటెంట్ గా పనిచేస్తాను. ఏ చర్చిలోకి వెళ్తున్నావు నువ్వు? చాలా చర్చలు ఉన్నాయి. మరి ఆ లేలు అన్నట్టు God bless you all. సురేష్ మళ్ళీ వినిపించలేదంటారు. నా పేరు నల్లి సురేష్ కుమార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఏ ఊరు? నెట్టిపల్లి మొక్కతోట. ఏ స్కూల్లో చదువు? తర్వాత ఇంటర్మీడియట్ తెలియదు నేను. 10th పెళ్ళి అయిపోయింది వినేంటారా నీకు? 10th పెళ్ళి అయిపోయింది వినా అంటే వెళ్ళిపోయారు మరి ఇద్దరు ముగ్గురు. ఆల్రెడీ నేను అంత పెద్ద అవసరం లేదు. వెళ్ళిపోయింది కదా. నల్లి సురేష్ కుమార్. నాకు పెళ్ళయింది. ఏమైంది? పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. పెళ్ళిళ్ళు అవుతాయి. 2024 లెక్కేసుకోండి. 2024 2004. బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది. అబ్బాయి ఇప్పుడు నువ్వు ఏ చర్చు? తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉపయోగం లేదు. వచ్చేసాను. అయితే నేను మాతృభూమిలో ఉన్నాను. ధన్యవాదాలు. ఓకే, నాకు చరిత్రగా కూడా ఎందుకంటే ఈ దినం మళ్ళీ ఇప్పుడు వస్తుందో వస్తాను కానీ మళ్ళీ ఇలా రాదు. బాబా రే సరే బెటర్ ఇల్లు చెప్తారా? మళ్ళీ నువ్వు బాగా బాబు మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చిండు. గుర్తుంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు ఎవరు? చెప్పండి మేడం, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గొల్ల విజయ. చెప్పండి మేడం, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నేను 10th క్లాస్ 1996-97 బ్యాచ్. అయితే నా పేరు కాటు విజయబాలి. 96 నాకు పెళ్ళయింది. అత్తోరింటి పేరు గొల్ల. మా హస్బెండ్ పేరు సురేష్ గారు. సురేష్ గారు, గొల్ల సురేష్ గారు. నాకు 3 అమ్మాయిలు. పెద్ద పాప పేరు శృతి, బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది. రెండో అమ్మాయి పేరు గీత, అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు కాన్వెంట్ లో పీటీ టీచర్ కింద చేస్తుంది.
మూడో అమ్మాయి పేరు మేరీ సిల్వియా. ఫుడ్ టెక్నాలజీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతుంది. థర్డ్ ఇయర్. హౌస్ వైఫ్. క్వార్టర్ రాయాలి క్వార్టర్ హాయ్ చెప్పండి సార్. ఓకే మేడం. దగ్గరికి వచ్చేసి ఓకే అక్కడ నుంచి అక్కడ నుంచి చెప్పాలి చెప్పన్నా హాయ్ చెప్పండి. నా పేరు శుభకుమార్ బల్లా. వెరీ గుడ్. రోల్ నెంబర్ 56.
జ్యోతి కూడా కష్టం గారే ఏంటి సిస్టర్ సార్ నమస్కారం. నా పేరు ఈ చిట్టుబాబు బందెల ఫ్రమ్ పాలకొల్లు. నేను దేవుని సేవ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక 20 సంవత్సరాలు దేవుని పరిచయం ఉంటున్నాను. అది నా అడ్రస్. పిల్లలు బాబు అండి, ఒక బాబు. ఏ సెక్షన్? ఆయన పిల్లలదండి, ఆయన పిల్లలదా. సరే సైలెంట్ గా ఉన్నాడు 5 minutes. ఓకే మనోడు ప్రార్థన చేసి కిషోర్ గారికి దీవెన ఇస్తాడు. బర్త్డే కాబట్టి ఓకే అందరూ స్టాండ్ కాదు, మళ్ళీ పడుకు తిరుగు. తీసుకుంటాను తీసుకుంటాను. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. చిన్న వాక్యం చదువుకున్నామండి. 5 వచ్చాను. జ్యోతిగా
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగనున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన నీ దోషములటిని క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సమాధిలోని నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షం నీ కిరీటంగా ఇచ్చున్నాడు. పక్షిరాజు యవన వల్ల నీ యవనం కొత్తగున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. బంగారు పాదము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగోనైనా 2019 సంవత్సరంలో 5వ సంవత్సరంలో మరి మేము నాయన 95-96 సంవత్సరాల్లో 10th క్లాస్ చదవడానికి గొప్ప తరుణం కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకన్నా గొప్పవారు, ఐశ్వర్యవంతులు, విద్యావంతులు, జ్ఞానవంతులు, ధనులైన వారు ఈ లోకాన్ని విడిచారు, లోకంలో మట్టిలో కలిసిపోయారు. ఎన్నికలేని మా జీవితాల్లో తండ్రి మీరు ఇచ్చినటువంటి మీ బలమైన కృప కొరకే స్తోత్రం. మా సహోదరుడు మరి ఈ దినమందు జన్మదినాన్ని వేడుకను పురస్కరించుకుని చిన్నటిగా గట్టిగా ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి నీ బలమైన కృప కొరకే స్తోత్రం. నాయనా నీ బిడ్డ యొక్క జీవితంలో అనేక సంవత్సరాలు కాచి దాచి భద్రపరిచి కోడి తన రెక్కల చాటున ఏ రీతిగా అయితే తన యొక్క బిడ్డను భద్రపరిచి కాపాడుతుందో ఆ రీతిగా కుమారుని మీరు భద్రపరిచి క్షేమం ఇచ్చి ఇదిగో ఇలాగున కొంతమందిగా మేము సమావేశం అవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. ఈ యొక్క సంవత్సరములు జరుగుతుండగా మీ దయాకిరీటంలో ధరింపు చేయమని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా కుమారుని మీరు బలపరిచి సహాయం చేయండి. ఉన్నటువంటి మన హోల్ స్టూడెంట్ అంతా ఆయన ఎల్లుండి కూడా ధర్మారావు గారు సహోదరుడు ధర్మారావు గారి భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నా. వారిని కూడా మీరు ఆశ్రయించని దీవించారు. నిత్యం ఈ దినమందు ఈ యొక్క కేక్ ఉంటుంది వారి యొక్క జీవితం కూడా ఉండడానికి సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ధర్మారావు గారి యొక్క ఎల్లుండి బర్త్డే ఫంక్షన్లో కూడా సహాయం చేయండి. వారు దీవించిన ఇక్కడ వచ్చినటువంటి సహోదరుల యొక్క వారి యొక్క కుమారులను మరి సంవత్సరాల తర్వాత నాయన మేము ఇలా కలవడానికి ఇచ్చిన కృపకరిస్తాం. నీ రాకడాయితే మా పోకడ అవసరమైతే మరొకసారి ఇంకా మేము అందరం గ్యాదర్ అయ్యి మీ నామాన్ని మహిమపరచగలిగే కృపాధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప అవకాశం మీరు మాకెల్లరికి అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుని హెచ్చిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ప్రార్థించి బ్రతిమాలి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సాయం ఇప్పుడు ఈ దినమందు బర్త్డే జరుపుకున్న సహోదరుడి పైన, సకల పరిశుద్ధుల పైన, ఓల్డ్ స్టూడెంట్ పైన, వారి యొక్క భార్య భర్తల పైన, బిడల పైన, ఈ యొక్క ఏర్పాటు చేసిన కూడిక పైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నీడగుడి నడిపించి మహిమ పొందును గాక. పాస్కర్ దగ్గర పెట్టిందా? మీ ఇద్దరు నోట్లోనే పెట్టాలంటారా?
చెప్పండి చెప్పండి. పెళ్ళైన తర్వాత చింతా శ్యామలత. అలాగే మా ఆయన గారి పేరు చింతా శ్రీనివాస్. మా అబ్బాయి పేరు పెద్దబాబుది మాథ్యూ, చిన్నబాబుది మార్టిన్. అయితే పెద్ద పిల్లలిద్దరు కూడా దుబాయ్లో ఉన్నారు. పెళ్ళయిందండి మనవడు. చెప్పండి చెప్పండి. నాకు 9th క్లాస్. దేవుడి రీతిగా మనందరికీ ఆదర చేసి అందరం ఇలాగా కలిసి ఉండాలి. దేవుడు చూపిన దేవుడి కృపను బట్టి దేవుడి పొందనాలు. అలాగే నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. పేరు కాసుబాబు. మాకు ఇద్దరు పిల్లలండి. బాబు టెంప్ కంప్లీట్ చేశాడు, మ్యారేజ్ అయింది. మా కోడలో పేరు ప్రీతి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది. అలాగే నేను దేవుడిని జ్ఞాపకం కుమారుని ఇచ్చాడు. అంటే నాకు మనవడు. నాకు 3 సంవత్సరాలండి. అలాగే పాప లేహ, అమ్మాయి నెల్లూరులో ఎంఎస్సీ చదువుతుంది, ఫుడ్ టెక్నాలజీ. ఇంకా ఎవరికైనా ఉందా డౌట్స్? ఎవరు కూడా రాజేష్ తమ్ముడు, చిన్న లాస్ట్. లలిత లలిత
అదే వస్తారా కూర్చోవే కాళ్ళు అవుతాయి హలో ఈస్ట్లోనూ చెప్పలేదా స్టిక్కరే అలా ఉండి అలా ఉంది ఎవరు కదలొద్దు అలా ఉన్నాను అలా ఉన్నా నవ్వండి అంటే అందరూ ఫుల్గా రావట్లేదు లేదు బాగా బాగుంది కానీ చీకటిగా ఉన్న ఫేస్లు కదా ఇలా ఉన్నారు కదా బ్రైట్ ఉందిరా అన్న చూడండి ఇలా బాగా వస్తుంది చిన్న ఓకేనండి ఇలా పెట్టు సాంబార్ అలా ఉంది
అన్న ఒకసారి అన్న అది వేసుకోండి ఒకటి బెగమట్టి ఎక్కిన వారండి నువ్వు అదేంటే కొల్లుకుని ఇలా తిరిగామా సీత ఇలా తిరిగి బక్కల్లో ఎవరు దీంట్లోను బాగుందా టెన్షన్లు ఏం లేవమ్మా మీ అందరికేమో బాటిల్ తీసుకెళ్తాను అమ్మా అవరే లేడీస్ లేడీస్ అయితే తినొచ్చు కదా పెరిగేసుకుంటారా గుడిమోలండి తింటాను అక్కడి నుంచి రా చెట్టు పెట్టినట్టు అలా పెట్టంతే ఆగు మామూలుగా అలా పెట్టంతే రైస్ కూడా పోనటం చేత చికెన్ ఉప్పు బిర్యానీ చికెన్ తెరిచేది లేటెస్ట్ రా స్వప్న
అవును కొద్దిగా వచ్చిందిలే కొద్దిగా ఏ స్వప్న వచ్చిందండి స్వప్న వచ్చిందండి ఇంటర్వ్యూ ఓకే రే ఓకే గాడికి వద్దులే తినేస్తున్నా మళ్ళీ చూపి ఒక దాసం హస్బెండ్ పేరు బాబురావు నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు డిగ్రీ అయింది చిన్న బాబు బీబీఏ చేస్తాను ఎంతో బుద్ధిగా కొట్టారో ఇప్పుడు బుద్ధిగా కొట్టారు మళ్ళీ చెప్తాను క్లాస్ ఓకే మహిత నువ్వు ఏమన్నా మాట్లాడు సీతను మాట్లాడు సీత మాట్లాడు సీత చెప్పు ఏం చెప్పనే కొంతమందికి తెలియదు ఓకే సెక్షన్ వాళ్ళు ఎవరు బి సెక్షన్ వాళ్ళు ఎవరు సి సెక్షన్ వాళ్ళు ఎవరు ఈ సెక్షన్ అదే చెప్పమంటున్నారా నేనే సెక్షన్ నైన్త్ నుంచి ఎయిత్ వరకు కాదు మిక్సింగ్ అంటే బాగా ఉన్న వాళ్ళందరూ సెక్షన్ మిక్సింగ్ కాదు నైన్త్ 10th మాది తొట్టిగా క్లాస్ వరకు కొట్టాడైనా కానీ సి సెక్షన్ మాత్రం కిషోరు చెప్పండి చూడే సీత కెమెరా లేకపోతే ప్రేడ్ ఏదో మాట మేము చిన్నప్పుడు మేము ఓకే
పర్లేదు చిన్నప్పుడు చెప్పండి. సరే మీరందరూ గ్యాదర్ అయ్యారు. నేనైతే ఆ రోజు రాలేదు, కానీ వద్దామని అనుకున్నా కానీ రాలేదు. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు రాజ్ కుమార్ కాల్ చేశాడు, అందుకని ఖచ్చితంగా రావాలనుకున్నాను. నేను ఇక్కడ రాకముందు ఒకటి అనుకున్నాను, ఒకటి చెప్పాలి అది అనుకున్నాను. మళ్ళీ ఇలాగా గ్యాదర్ అవుతామో మనకి తెలియదు, అలా ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అలాగా కొన్ని అనుభవాలు కదా, స్వీట్ మెమరీస్ ఉంటారు, యూ నో దట్ ఎవ్రీథింగ్. అవి కొన్ని చెప్పాలనుకుంటే చెప్పడం అంటే ఏం కాదు, అంటే 2 సంవత్సరాల తర్వాత గుర్తించుకోవడం అనేది చాలా కష్టం. అది మాకైతే అది సెక్షను సి సెక్షన్ కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళని మాత్రం గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాను. చెప్తున్నాను, 6th క్లాస్లో నేను 6th to 10th క్లాస్ చదువుకున్నాడు కదా లోదర్ హై స్కూల్లో. 6th క్లాస్ మా క్లాస్ టీచరు జార్జ్ మాస్టర్, ఈ పాస్డ్ అవే. అండ్ 7th క్లాస్లో మాకు సరళ మేడం, రతన్ రాజు ఫిజిక్స్ గారు, ఎవరో దివ్య విజయరత్నం గారు మాస్టర్. 9th క్లాస్లో స్నేహలత మేడం మాకు. 10th క్లాస్లో అయితే మాకు విజయరత్నం మాస్టర్. కానీ అందరికీ బాగా ఎవరంటే మన పాస్టర్ గారు వాళ్ళు వైఫ్ ఆశా మేడం అంటే చదువుతూ ఆయన ఇందులో అలాగే ఉన్న వాళ్ళు ఎవరు మనకి గేమ్స్ జరిగినాయి గుర్తుందని. ఫస్ట్ టైం మన స్కూల్కే పెట్టారు మొత్తం అన్ని మళ్ళీ ఇంకోటి గుర్తు చేయాలనుకున్నాను, ఈడు నేను ఎస్పెషల్ ఒక ల్యాబ్ ఒకటి ఉండేది. ల్యాబ్ అక్కడ టీచర్లు అనుకుంటున్నారు, ఒక స్కిల్ ఒకటి ఉండేది అక్కడ. అది రియల్, అది మామూలు ఆర్టిఫిషియల్ ఏం కాదు, రియల్ ఉంటుంది. ఈయన వెళ్ళి దాన్ని ఇలా పట్టుకోవడం అలా చేసి ఎంత మంది చూసారు, అది ఎవరైనా తెలుసా? చనిపోయారు. తర్వాత స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎప్పుడైతే లేరు, వాళ్ళు వస్తే వచ్చేవాళ్ళు ఏమో మరి. ప్రేమానందం గారు కూడా బాగలేదు, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళే కదా, వాళ్ళు ఉండటం వల్ల అప్పుడు ఎలా ఉన్నామో తెలియదు. దాని ఇప్పుడైతే ఇలా ఉంది. నేను కూడా అలా ఏం చదివాను కాదు వెళ్ళలేదు, కానీ అలా బయట చదువుకుని ఎంఏ బీఎడ్ చేశాను. మొన్న డిఎస్సి రాశాను, హోప్ పొంది వస్తుందని. తర్వాత గౌతమ్ వాడ స్కూల్లో చేశాను. అలా నేను 2 years లెక్చరర్ చేశాను. ఇంగ్లీషే రాదు, ఇంకెవరైనా వెళ్ళొచ్చారా? అది కూడా ఇజ్రాయల్ అంటారు మాట. ఓకే సీత మేడం గారు పోయారు, తెలుగు మేస్టర్ తెలుసు కదా, ఆయన అయితే కనుక బాగలేదు, మతి స్థిమితం లేకుండా ఉన్నారు ఆయన. అదే తెలుగు మేస్టర్ బాగాలేదు. ప్లస్ మన క్లాస్మేట్ గెల్లి శ్రీను కరోనా టైంలో చనిపోయాడు. చెప్పలే శ్రావణ్ కుమార్ కరోనా టైంలో చనిపోయాడు. జంపలే దిలీప్ కుమార్ చంపేశారు అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో ఆ వాస్తవం మనకు తెలియదు. చనిపోయాడు. కోరుకున్న బాలరాజు ఒకప్పుడు ఒక మంచి లెవెల్లో ఉండేవారు. ఎవరంటే నిరీక్షణ ఒకడు, అమరావతి సురేష్ ఒకడు, వాటిలో ఉండేవారు కృపకుమారు, సురేష్, ఇంకా మేడు సుజాత, 3 తుమ్ములు తను కూడా చనిపోయింది. మరి తెలిసేది ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ అదేలా ప్రవీణ్ పేర్లు అని చెప్పి
జీవిత పాఠాలు ఎన్ని మహిత అయితే అసలు ఎవరు అసలు మహిత ఇంత గ్యాదర్ చేస్తారని తెలియదు. అసలు ఎంత సైలెంట్ ఉండేదో, ఎవరితో మాట్లాడేది కూడా కాదు. చాలా సైలెంట్ వచ్చేసింది బాగా కదా. అక్కడ ఎవరు వెంకన్న బాబు కొట్టే ఏదో వెనకాల చేసిన వాళ్ళు కిషోర్ ఇప్పుడు ఫేమస్. కిషోర్ గారు వీళ్ళకి తన ఏంటి లైవ్ ఇవ్వడానికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు. అప్పుడైతే ఒకే పేట అని తెలుసు. బాబా బాబా అయిపోయారు. ఎంత నిర్వహించినందుకు రాపా కిషోర్కి ధర్మాకి ముందు థ్యాంక్స్ చెప్పడం. ఎందుకంటే వీళ్ళందరినీ కలపాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు. మహిళ కూడా ఇప్పటి నుంచో చాలాసార్లు ఫోన్ చేసి అందరినీ కలపాలని చెప్పేసి చాలా ప్రయత్నించింది. మధ్యలో కరోనా రావటం, తర్వాత కలవపోవడం జరిగింది. లేదంటే 2-3 సంవత్సరాల క్రితమే మనం అందరం మీట్ అవుతామని చెప్పేసి మహిత అనుకుంది పాపం. తర్వాత ఎలాగైతే మొత్తం అందరం కలపడానికి ముందు ఆవిడ అనుకున్నది. తర్వాత మన రాపా కిషోర్ కానీ లేదంటే ధర్మ కానీ ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నారని చెప్పేసి మొత్తం అందరినీ మీట్ చేశారు. మీరు మాట్లాడండి పర్లేదు. వీళ్ళందరినీ కలిపినందుకు నేను మాట్లాడొచ్చా? చెప్పు విజయలక్ష్మి. మాట్లాడండి, రికార్డింగ్ అవుతుంది. మాట్లాడండి, ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. మాట్లాడండి, చెప్పండి, మాట్లాడండి. బాగుందిరా, వెరీ గుడ్. ఇంకా రాదా ఓకే అందరం కలిసి 96 సంవత్సరంలో మనం చదువుకుని మళ్ళీ 30 సంవత్సరాల ఇంచుమించులో మనం అందరం కలిసాము. అంతకుముందు కూడా మేము ధర్మారావు, ఆనందబాబు, మహిళ, కిషోరు, కోటే, కమలాకర్, పద్మ, మేము కూడా చిన్నప్పటి నుండి కూడా 1వ తరగతి నుండి మేము విజయలక్ష్మి ఉంది, రాధా నెంబర్ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత 6వ తరగతి నుండి మీరు అందరూ కూడా కలిసారు. జ్యోతి, వరప్రసాద్, చిట్టుబాబు, అంటే మన సెక్షన్ కానుల పేరు నాకు తెలియదు. చంద్రశేఖరం, రాజ్ కుమార్, చొప్పల సురేష్, మన అనిల్ కూడా 1వ నెంబర్ స్కూల్లో చదివాడు. మా తోటి 5వ తరగతి చదివాడు. కుమార్, లలిత, మోక సునీత, పిల్లి, స్వప్న, శ్యామల చెల్లెలు అందరం కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. కొంతమంది అయితేనే ఎంత 30 సంవత్సరాల్లో మనకి ఎన్నో సంతోషాలు వచ్చి ఉంటాయి. మనం ఎన్నో పార్టీలకు వెళ్ళి ఉంటాం, ఫంక్షన్కి వెళ్ళి. 30 సంవత్సరాల ముందు మనం ఎలా ఉన్నామో మళ్ళీ ఎవరో ఇందులో ఒక్కరో కలిసినా కూడా అదే ఫీలింగ్ ఉంటుంది మనకి. కల్మషం లేని మనసులు మనకి ఇప్పుడు ఏంటి మనం ఏదో సరదాగా ఇప్పుడు జోక్గా ఏమనుకున్నా కూడా ఫీల్ అవ్వకండి. మీరు ఏదో కాసేపు సంతోషంగా ఉందామనేసి. ఓకే, నువ్వు ఎందుకే సనక్కో మళ్ళీ పెళ్ళి ఓకే
మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు చెప్తుంది. ఓకే, ఇటువంటి సంతోషం మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా రాదు. కలుద్దాము. ఇంకా ఉన్నారు కాబట్టి ఇంచుమించు 150 మంది 180 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 40 మంది. అందరూ కలిసి కూడా మనం మళ్ళీ ఒకసారి కూర్చుందాం. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఇచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఒక 5 నిమిషాలు కిషోర్ ప్లాన్ చేశారు. అయితే అందరూ కూడా టచ్లో ఉండండి. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫోన్లు ఎత్తకూడదు. మా ఆయన చూడటం దాన్ని కాదు. వాళ్ళతో చెప్పండి ఏంటంటే అందరం కలిసి సంతోషంగా ఉన్నాయి ఇవన్నీ పంపించండి. ఫోటోలు చూస్తే మళ్ళీ వేరేగా అనుకుంటారు. మా ఆవిడే అన్నారు నేను వచ్చి ముందు ఫోటో చేసి వెళ్ళిపోయిందంట అనేసి. నేను జోక్గా చెప్తున్నాను. ఓకే, తర్వాత ధర్మకి, కిషోర్కి, రాజ్ కుమార్కి, మహిళకి అందరం కూడా చాలా చెప్పాలి. ఏంటంటే మన ఇప్పుడు ఎవరో ప్రేమానందం గారు ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు. వీలైతే కలిసి వాళ్ళు ఓకే ఒకసారి అందరం నిలబడాలి. ఆగిలిచ్చి వాళ్ళు ఎవరు కానీ నా పేరు నక్కామణి ప్రకాష్. నాకు ఇద్దరు పాపలు, ఓ పాప ఓ బాబు. పాపకి 7 years, బాబుకి 4 years. చెప్పండి. ఓకే సార్. వస్తుంది ఏం కాదు. నవ్వుతుండాలి, స్మైల్. మాట్లాడకండి, మాట్లాడపడతాయి అక్కడ. వీడియో అది మళ్ళీ మూతులు పెట్టకండి. ఉండండి అన్న, ప్లీజ్ ప్లీజ్ అలా ఉండండి.
ఐఫోన్ అన్నదే అలా ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్. మేడం మేడం ఏమండి చెమటలు తుడుచుకొద్దండి ఇప్పుడు. వెయిట్ వెయిట్ అన్న అవ్వలేదన్న ఇంకా అవ్వలేదు. అవునన్నా వెయిట్ అన్న వెయిట్ అవుతుందన్న క్లోజ్ చేసుకోకోగలనా అన్న ఒకసారి వేసుకోండి వేసుకోండి అందరూ వేసుకోండి అందరూ ఎవరు మాట్లాడట్లేదు. హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సార్. ఓకే నచ్చోండి స్మైల్ నవ్వుతుండండి రెడీ స్మైల్ అనొచ్చుకోండి ఇప్పుడు స్మైల్ అన్న నవ్వుతుండ స్మైల్ స్మైల్ చూడండి. వెయిట్ అన్న ఇది లైఫ్లో ఉండేది కదా పెద్ద ఫ్రేమ్ కడిచి ఉంది రేపు. ఒకసారి అలా తీసేవాళ్ళ అలా ఉంచాలండి ఎల్ల ఫోటో తెది ఒరే నువ్వు లేకరా ఉండరా 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 ఒరే ఉంటానుండు రాజు. డిసెంబర్ నెలలో పద్మావల్లో అమ్మాయి పెళ్లి రోజు పెళ్లి అంట పెళ్లి కుదిరిందంట. అందరూ రావాలనేసి ఇప్పుడే చెప్పి పెడతారు దగ్గర ఉన్న వాళ్ళు. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 95, 96 ఆ సమయంలో చదివినటువంటి 10th క్లాస్ బ్యాచ్ అంతా ఈ స్థలానికి కొంతమందిగా మరి రావడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై మరొకసారి నీ కొందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ స్థలంలో ధర్మగారు గారు సురేష్ గారు కొంతమంది సహోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఈ గ్యాదరింగ్కి కొంతమందిగా మేము స్థలానికి వచ్చాము నాయన. అయితే మాతో చదివినటువంటి సహోదరులు కొంతమంది లోకాన్ని విడిచారని మేము ఇంటికి వచ్చాం. వారి పేర్లు అయితే మాకు తెలియదు కానీ వారిని ఆదరించండి, ధైర్యపరచండి. ఈ వాక్యం చదివిస్తుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు యెరూషలేములో ఆదరించబడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన లేఖనాల కొరకు స్తోత్రం. మరణించారైతే మాకు తెలీదు, ఆ కుటుంబాన్ని ఆదరించండి, సహాయించండి. ఇదిగోనే మాకు విద్యను అభ్యసింపజేసినటువంటి మా గురువుల కొరకే ప్రార్థిస్తున్నాం. కొంతమంది సజీవులు ఉన్నారు, కొంతమంది లోకాన్ని విడిచారు. ఏదైనప్పటికీ వారిని వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు మాకు విద్యను అందించారు కనుక ఈ దినాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోజనకరంగా ఒక రీతిలో ఉండడానికై
నువ్వు చూపినటువంటి కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగోనైనా మరి దీని ముందు డిసెంబర్ నెల వివాహం జరగబోతుందో చెప్తున్నారు. నీ చిత్తమైతే ఆ వివాహం కూడా మేము ఇక్కడ అటెండ్ అవ్వడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఆయన కొంతమంది సహోదరులు ఉద్యోగరీతిగా ఇతర దేశాల్లో ఆయా స్థలాల్లో ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే 30 సంవత్సరాలు ఇచ్చేది అందరూ ఉండేటువంటి సమయంలో ఏర్పాటు చేయడానికి కృప చూపించాలి. ఇదివరైనా స్థలంలోనైనా ఈ రీతిగా ఇలా జరగడానికి ఇచ్చిన కృప పొందనాలు చెల్లిస్తాం. మేము చాలామంది హైదరాబాదు చాలా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి నీ సహోదరి స్థలానికి వచ్చారు. ట్రైన్స్ మీద బస్సుల మీద వెళ్తున్నారు. వారు రాకపోకల్లో నీ కృప చూపించాలి. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ప్రభావం మాత్రం ఉంచాలి. నీ రాకడాల్సినైతే మా పోకడాల్సినైతే మరొకసారి మేమందరం ఎక్కువ పాత జ్ఞాపకాలు కొంతమంది జ్ఞాపకం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభు మేమందరం కూడా నీ రాజ్యం కొరకు సిద్ధపరచవలసిన వారు. మేమెంత గొప్పవారమైనా నిన్ను కలిగి జీవించాలి. నీతో నీ చిత్తములో మరి కొంతమంది సహోదరులు దేశాల్లో ఉంటున్నారు. కొంతమంది కొన్ని సెలవులకు వచ్చారు. వారు వెళ్ళవలసిన అవసరం ఉంది. వారి ప్రయాణం కూడా కృప చూపించండి. నీ సన్నిధిని ప్రసన్నత మాకందరికీ అనుగ్రహించమని మా ప్రయాణాన్ని కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి నీవుతో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. రాజ్యము, శక్తి, మహిమ ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాయం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు దూరదేశాల వారిపైన వివాహం పైన అదే రీతిగా నేను మళ్ళీ ఏర్పాటు చేయబోతున్న కార్యక్రమం పైన సదాకాలం తోడు నేడుగుండి నడిపించి మహిమ పొందునుగాక. అమ్మ అందరికీ కూడా వందనాలు. తర్వాత అంటే చివరిగా ఏంటంటే తెలిసి ఉండాలి కొన్ని విషయాలు అంటే మీ కుటుంబంలో సంతోషం కలిగిన బాధ కలిగిన తెలియజేయండి. దయచేసి మేము దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ టైంలో ఎవరైతే దగ్గరలో ఉంటారో కనీసం కొంతమంది అయినా అక్కడికి రావడానికి వీలు పడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కొంతమంది పెళ్లి చేశారంటే మరి మాకు తెలియదు. మా పిల్లాడు అయితే మాకు ఇంకా పాదవుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మేము కూడా పాలు పంచుకుంటాం. వీలైనంత వరకు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఎవరైతే రాలేదు వాళ్ళందరూ కూడా ఎక్కువగా మేము ఇంకా కానీ లేదు కానండి సమయానికి అనుకూలత లేక రాలేకపోయారు. దయచేసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత అమ్మ అంటే మన ఈ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనం ఏమన్నా ఆదుకుంటా కూడా ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్న తర్వాత ఎవరికన్నా బాగాలేకపోయినా ఏమైనా పరిస్థితులు బాగాలేకపోతే తెలియజేయండి. తప్పేమీ లేదు. వాళ్ళకి ఏమన్నా మనం అందరం కలిసి ఎంతో కొంత తీసుకుని ఆర్థిక సహాయం కూడా చేద్దాం. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఎవరు ఎంత ఇవ్వగలిగితే వాళ్ళ స్తోమతను బట్టి ఇవ్వండి. ఒకవేళ ఏమైనా డబ్బులు మిగిలితే కనుక మన స్నేహితులు ముగ్గురికి మేము మిగిలిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అవి మిగిలిన తర్వాత అది మీకు అకౌంట్ మేము కంపల్సరీ పెడతాము. ఎవరంత ఇచ్చారు ఏంటి అనేది రాజు దాంట్లో పెడతాం. ఆ మిగిలింది కూడా ఎవరెవరికి ఇచ్చామన్నది కూడా పెడతాం. అమ్మ దయచేసి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. ఇవ్వగలిగిన ఒకవేళ మీ స్థితిని బట్టి అంతే. దాన్ని ఎంత డిమాండ్ అంటే ఏమీ లేదు. ముగ్గురు ఎవరంటే మన చిట్టుబాబు గారికి కొంత ఇవ్వాలనుకుంటున్నాం. తర్వాత పాస్టర్ గారికి సేవ చేస్తున్నారు. తర్వాత బుల్లన్న అని చెప్పేసి అంటే సోన్ రాజు మేడిది సోమరాజు మనతోటి చదివాడు. కొంచెం తింగరగా ఉండేవాడు. పాపం గవర్నమెంట్ చేస్తున్నాడు. కాళిదాస్ చిట్టుబాబు అని చెప్పేసి ఇంకో కుర్రోడు ఉండేవాడు సోర్ణపేట. మన పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. కాబట్టి ఆ మిగిలినవి వాళ్ళకి అంటే ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి ముగ్గురికి షేర్ చేయడానికి మేము ఇష్టపడతా ఉంటాం. ఓకే సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలండి. మరి కొంతమంది నన్ను గుర్తుపట్టవచ్చు, కొంతమంది గుర్తుపట్టలేదు. యాక్చువల్లో నేను 10th క్లాస్ చదవటం జరిగింది. నేను కొంతకాలం హైదరాబాద్లో జాబ్ చేశాను. దేవుడిని సేవకు వెళ్ళటం ద్వారా నేను 2009లో సేవకు వచ్చాను. 2009లో పూర్తిగా సేవలో పరిచయంలో ఉంటున్నాను. నేను హైందూస్ మధ్య పరిచయం చేస్తున్నాను. అంటే మంగళంలో చెట్టు బజ్జీలు, సాలీలు, రాజులు, కుమ్మర్లు వారి మధ్యలో పరిచయం చేస్తున్నాను. దేవుడి సేవ పరిచయంతో వచ్చేసాను. నేను హైదరాబాద్ నుంచి పరిచర్యలో కొనసాగుతున్నాను.
మరి నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరత ఏదున్నా మాకు తెలియపరచండి. మాకేమి ప్రార్థన చేసినది మీరు ఏం పంపించవసరం లేదు. మా సేవ అటువంటిది కాదు. మీకు అవసరత ఏదైనా ఉంటే బలహీనత కానీ హాస్పిటల్ వల్ల ఒక టీం ఉంది, మాకు 12 మంది. మేము ప్రార్థన చేస్తాం. ప్రతి గురువారం 6 to 9 గంటల వరకు ప్రేయర్ జరుగుతుంది. ప్రతి శుక్రవారం 7 to 9 గంటల వరకు ప్రేయర్ జరుగుతుంది. ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రేయర్ జరుగుతుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ప్రార్థన అవసరత మీకు ప్రార్థన చేస్తాం. మీ అవసరత కొరకు ప్రార్థన చేస్తాం. మరి నేను పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరు అనుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అన్యజనుల మధ్య పరిచయం చేస్తున్నాం. మరి SC ST వాళ్ళ మధ్య కాదు, చాలా హిందూస్ మధ్య గుడుల మధ్య పరిచర్య మాది. చాలా ఆటంకాలుగా ఉంటాయి. కానీ దేవుని పరిచర్య ముందుకు కొనసాగించాలంటే సహోద్దేశంతో ఆ పరిచయం కొనసాగిస్తున్నాం. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మట్టికి ఎప్పుడైతే ఒకసారి ధర్మారావు గారు ఫోన్ చేసి చెప్పారు, అప్పటి నుంచి కూడా లోదరన్ స్కూల్లో చదివినటువంటి బ్యాచ్ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 95, 96 చదివినట్టు మరి చూసారో లేదో 2 సార్లు నేను గ్రూప్లో కూడా ప్రైర్ పెట్టాను. ప్రైర్ చేసి మీరు చూసారో లేదు, చూసారా? నేను చేసి 2 సార్లు ప్రైర్ పెట్టాను గ్రూప్లోకి. కాబట్టి చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకంగా ఉంది.